దృష్టి చేత అనుగ్రహిస్తారు. నాకు జీవశాస్త్రంలో ఏముందో నాకు తెలియదు, కానీ వేదాంత శాస్త్రంలో చెప్పేది ఏమిటి అంటే, ఒక నదిలో చేప గుడ్లు పెట్టినప్పుడు అవి ముందు తేలుతూ వెళ్ళిపోతుంటాయి. చేప ఆ వెనకాతలో ముందరో ఎక్కడో ఉండి, అరే నేను గుడ్లు పెట్టాను, అవి నీటి మీద తేలి పెడుతున్నాయి, అవి పొదగబడి పిల్లలు కావాలి అని ప్రేమతో చూస్తుందిట. అలా చూసినంత మాత్రం చేత పొదగబడతాయి. అలా పొదగబడ్డాయి కాబట్టి అవి మీనాక్షి చూపుల చేత పోషించి ఆత్మశక్తిని, ఆత్మ అనుభవాన్ని ఇవ్వగలిగిన దక్షత కలిగినటువంటి గురువు యొక్క చూపు కనుక నయన దీక్ష అని, ఆ దీక్షని దృష్టి చేత ఇవ్వగలిగిన దీక్ష అని పిలుస్తారు. దానికి గురు మండల రూపిణిగా, చిదేక రసరూపిణిగా నా తల్లి మీనాక్షి పరదేవతా సంకేతం. అలాగే వేరొకటి ఉంటుంది, దాన్ని కమట దీక్ష, దానికి స్మరణ దీక్ష అంటారు. ఎక్కడో ఉంటాడు గురువు, ఉండి పరమ ప్రేమతో శిష్యుణ్ణి స్మరిస్తాడు. నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుడు అనుగ్రహింపబడాలి అని ఒక్కసారి అనుకుంటాడు. శిష్యుడి గురించి ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత శిష్యుడికి అందవలసినటువంటి వైభవం అంతా అందిపోతుంది. అలా తన స్మరణ చేత శిష్యుణ్ణి కాపాడగలడు, శిష్యుణ్ణి ఉద్ధరించగలడు, చూపులతో ఉద్ధరించగలడు. ఇప్పటికీ మీకు ప్రమాణాలు ఉన్నాయి వాటికి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఒక కుటుంబం ఉంది. మేము కాశీపట్టణానికి యాత్ర వెళ్ళి 11 రోజులు ఉన్నప్పుడు ఎంతో సేవ చేశారు. చింతామణి గణపతి దేవస్థానాన్ని నిర్వహణ చేస్తుంటారు. ఏమిటి ఆయన పేరు? అన్నపూర్ణ ప్రసాద్ గారు. అన్నపూర్ణ ప్రసాద్ గారని ఆయన పుట్టినప్పుడు మహానుభావుడికి మాట రాలేదు, చాలా కాలం మాట లేదు ఆయనకి. మాట లేకపోతే ఎవరో పెద్దలు చెప్పారు, మీరు శృంగేరి పీఠాధిపతులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తున్న మహాపురుషులు భారతీ తీర్థస్వామి వారి గురువుగారు అభినవ విద్యా తీర్థస్వామి వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించండి, రోజు వారిని నమస్కారం చేస్తూ వారి దగ్గర ఉండండి అన్నారు. ఆయన వెళ్ళి అక్కడ ఉన్నారంతే. అభినవ విద్యా తీర్థస్వామి వారు పరమ సంతోషంతో ఆయన వంక చూశారు, మాటలు వచ్చేసాయి. నయన దీక్ష, గురువు తన చూపుల చేత ఉద్ధరించగలడు. నీకు లేదా శక్తిని ఎవరికి ఉండదు అనకూడదు, ఉంటుంది. నాకు లేదని తప్పు లేదు, ఎవరికీ ఉండదండి అనకు తప్పు. నాకు జ్వరం ఎప్పుడూ రాలేదు కాబట్టి జ్వరం ఏమిటండి అనకూడదు. జ్వరం ఒకటి ఉంటుంది, వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. అలా లోకంలో ఆ శక్తి ఉన్నవాళ్ళు, ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, చేస్తే మీకు వస్తుంది. అంతేగాని చేయకుండా అలా ఉండదండి అనకూడదు, అదో అఘాయిత్య పాండిత్యం, మూర్ఖత్వం. కాబట్టి నయన దీక్ష, స్మరణ దీక్ష. తాబేలు గుడ్లు తీసుకొచ్చి ఒడ్డున ఇసుకలో పెట్టేస్తుంది, ఇసుక కప్పేసి వెళ్ళిపోతుంది నీళ్లలోకి. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక్కసారి స్మరిస్తుంది, అయ్యయ్యో ఒడ్డున గుడ్లు పెట్టానే, ఆ ఒడ్డున పెట్టినటువంటి గుడ్లు ఏమయ్యాయో అవి పిల్లలు అవ్వాలి అనుకుంటుందిట. తాబేటి స్మరణల బలం చేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలవుతాయి. అందుచేత స్మరణ దీక్ష. గురువుగారు కేవలం ఒకసారి స్మరిస్తారు, స్మరించినంత మాత్రం చేత శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు. శివాజీ మహారాజుకి అహంకారం వచ్చింది అని తెలుసుకున్నాడు మహానుభావుడు సమర్థరామదాస్ గారు. ఒక్కసారి స్మరించాడు శిష్యుణ్ణి, శివాజీకి నన్ను చూడాలని కోరిక పుట్టాలి అని. అంతే, శివాజీకి గురువుగారిని చూడాలనిపించింది. గబగబా వెళ్ళాడు. శివాజీ రాగానే ఏమీ మాట్లాడలేదు. శివాజీ చాలా బలం ఉన్నవాడివి, నీ రాజ్యాలు ఏర్పాటు చేసావు కదూ, చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదూ, ఆ నల్లరాయి బద్దలు కొట్టన్నాడు. ఓ నల్లరాయిని చూపించి వెంటనే శివాజీ మహారాజ్ గురువుగారి ఆజ్ఞ, నల్లరాయి బద్దలు కొట్టాడు. దాని లోపల కాసిన నీళ్లుండి అందులో కప్పు ఉంది, కప్ప ఎగిరిపోయింది. తెల్లబోయి శివాజీ అన్నాడు, నల్లరాతిలో నీళ్ళేమిటి, నీళ్లలో కప్ప ఏమిటి అన్నాడు. రాతిలో నీళ్లుంచి నీళ్లలో కప్పనుంచిన వాడే నీలో బలం ఉంచినవాడు శివాజీ, నీది కాదన్నాడు. మహాదేవా, అర్థమైంది గురువుగారు, పొరపాటు పడ్డాను, అహంకరించాను, నన్ను మన్నించండి అన్నాడు. స్మరణల చేత అనుగ్రహిస్తారు గురువులు. దీక్ష, గురువు అనుగ్రహించేటటువంటి విధానములు ఇవన్నీ, ఉపదేశం చేసేటటువంటి విధానములు. అందుకే అంతేవాసిత్వము అని ఒక మాట. అంతేవాసిత్వము అంటే గురువుగారి మనసులో ఉండాలి. గురువుగారి మనసులోకి దేని చేత చేరుతాడు? గురువు చెప్పినట్టు ప్రవర్తించిన కారణం చేత. అస్తమానం గురువుగారి పక్కన నించుని ఆ మహానటుడిగా ప్రవర్తిస్తే కాదు, పక్కన ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా ఏ శిష్యుడు ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోలేని అమాయకుడు కాడు గురువు.
తెలుసుకుంటాడు. తెలుసుకుని వాడురా నా మాట విని బ్రతుకుతున్నవాడని తెలుసుకుంటాడు. అలా ఎవడి పట్ల గురువు ప్రీతి పొందాడో వాడు అంతేవాసి. గురువుగారి లోపలికి వెళ్ళాడు. అంతేవాసి గురువుగారి పక్కనున్నాడు. ఈ గురువుగారిని విడిచి ఉండలేక ఎప్పుడూ గురువుగారి పక్కనే ఉండి గురువుగారిని సేవిస్తూ ఉంటాడు. అంతేవాసిత్వము అంటారు. ఇది గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అద్భుతమైన అనుబంధం. శిష్యుడికి గురువు కన్నా గొప్పది ఇక ప్రపంచంలో లేదు. అందుకే శిష్యుడు దేనికి మురిసిపోతాడు అంటే గురువుగారికి ఈ పని చేశానని మురిసిపోడు, గురువుగారికి ఇది చేశాను మురిసిపోతాడు. గురువుగారికి ఏదో పంచల్చాపు మడత విప్పి కట్టుకోండి అని ఇస్తేనే సంతోషం కాదు శిష్యుడికి. గురువుగారు అలా దిగొస్తూ ఉంటే గురువుగారు వేసుకోండి చెప్పులు జత ఎదురుగుండా పెడతాడు. అదేమిటా చెప్పులు పట్టుకెళ్ళి గురువుగారికి ఇస్తున్నాడు. ఆయనకి గురువు కన్నా అధికుడు లేదు. పరమేశ్వర పాదములకు పాదుకలు అమర్చాడు ఆయన. అంతే ఆయన భావన. ఆ భావన చేత పైకెక్కుతాడు. ఆయన సంస్కారం తెలుసుకోవాలి. అంతేకాని అలా ఎవడో పెట్టాలని గురువుగారికి కోరిక కాదు, అలా పెట్టడం ఆయన న్యూనత కాదు. అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అంతే. అది వాళ్ళ వినయం గురువుది. ఆ శిష్యుడి యొక్క వినయం రామచంద్రమూర్తి రామాయణంలో నేర్పాడు లోకానికి. విశ్వామిత్రుడు పిలిచాడు, రామలక్ష్మణులారా అన్నాడు. అని కొంచెం ఏదో గౌరవంగా పిలిచినట్టు అనిపించింది రాముడికి. ఎందుకని? మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు, రాక్షస సంహారం చేశాడు, ఇంద్రాదులు పొగిడారు. ఏమో గర్వం వచ్చిందేమో, మనం పిలిస్తే ఉండండి వస్తున్నాను అంటాడేమో. వచ్చి రాముడు అన్నాడు చేతులు కట్టుకుని, ఇమౌస్మము నిషార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. గురువుగారు మీరు శాసకులు, మీరు పరబ్రహ్మము, మీరు అలా మర్యాదగా పిలవకూడదు. గురువుగారు కొంచెం ఇది చేసి పెడతావా అనకూడదు. గురువుగారు మీరు శాసనం చెయ్యండి, ఒరే అది చెయ్యి అనండి. మీరు ఏది చెప్పారో అది చేయడమే నా జీవితానికి సార్థక్యం. అంతే తప్ప ఇది చేసి పెడతావా అని అడక్కండి గురువుగారు. మీరు అభ్యర్థించడం ఏమిటి? మీ నుండి అభ్యర్థన నా జీవితమునందు వినకుండెదనుగాక. మీరు శాసనం ఒకటే చెయ్యాలి. అది గురువుని ఉపాసన చేయడం అంటే. గురువు తనకి శాసకుడు, ఆయన ఏం చెప్పాడో అంతే, ఇంకొకటి ఉండదు జీవితంలో. గురువు చెప్పింది చెప్పినట్టు చేసేసిన వాడు ఎవరుంటాడో వాడు ఈశ్వరుణ్ణే పొందుతాడు. గురువు ఎప్పుడూ చెయ్యకూడనిది చెప్పడు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అనుబంధము అంత అద్భుతంగా ఉంటుంది. ఆచార్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు అంటే, ఆచార్యుడు ప్రార్థన చేసి పరమేశ్వరుణ్ణి శిష్యుడికి అందించగలడు. ఎందుచేత అంటే పరమేశ్వరుడు ఎవరి మాటకి వశుడైపోతాడు అంటే పరమభక్తి తత్పరుడైనటువంటి గురువు మాటకి వశపడిపోతాడు. గురువు మాటకి వశపడిపోయి, గురువు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే తన మాట చేత గురువుని పరమేశ్వరుణ్ణి పిలవగలడు. ఆ గురువు ఎవరికి వశపడిపోతాడంటే తనని అనువర్తించేటటువంటి శిష్యుడికి లొంగిపోతాడు. ఇంత పెద్ద ఏనుగు మావటికి లొంగిపోయి తనని కట్టవలసిన ఇనప గొలుసు తానే తీసి అందించినట్టు శిష్యుడంటే అంత వాత్సల్యం. అందుకే లోకంలో ఏ తల్లిదండ్రులైనా తమ ఆస్తిని తమ బిడ్డలకి ఇస్తారు, కన్నబిడ్డలకి. గురువు ఒక్కడే తన ఆస్తిని తన శిష్యులకి ఇస్తాడు తప్ప బిడ్డలకి ఇవ్వడు. గురువుగారి శరీరం పడిపోయిన తర్వాత గురువుగారి ఆస్తి ఎవరికి ఎడుతుంది? ఆయన ఆస్తి రామాయణం, ఆయన ఆస్తి భాగవతం, ఆయన ఆస్తి భారతం, ఆయన ఆస్తి భక్తి, ఆయన ఆస్తి జ్ఞానం, ఆయన ఆస్తి వైరాగ్యం, ఆయన ఆస్తి ప్రబోధం, ఆయన ఆస్తి అనుష్ఠానం, ఆయన ఆస్తి ధర్మం. ఇవి ఎవరికెడతాయి? యోగ్యుడు కాకపోతే కొడుక్కెళ్ళవు, నమ్ముకుని తిరిగినటువంటి శిష్యుడికి వెళ్ళిపోతాయి. అందుకే తన ఆస్తిని యోగ్యుడైన శిష్యుడికి ఇచ్చేసి కడుపున పుట్టిన వాడికి కూడా ఇవ్వని వాడెవరంటే గురువు ఒక్కడే లోకంలో. మిగిలిన వాళ్ళందరూ మంచివాడు కానివ్వండి, చెడువాడు కానివ్వండి బిడ్డలకి ఇస్తారు. ఒకవేళ అంతగా ఏ తిరుపతి దేవస్థానానికో రాసినా వీడు ధరించేది ఎలాగో లేదంటే అందుకు ఇచ్చామంటారు. కానీ అందుకు ఇవ్వడు గురువు. తనని అంటిపెట్టుకుని తిరిగాడు కాబట్టి విద్యాప్రదానం చేసేస్తాడు. అటువంటి గురువుతో సమానమైన వాడు ఇక లోకంలో లేడు. అంతటి గొప్ప విద్యని గురువు ఇవ్వగలడు. శిష్యుడికి వశవర్తి అయి పరమేశ్వరుణ్ణి వశం చేసుకుని తిరగగలడు. దానికే యథోక్తకారి అని వైష్ణవ సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. కాంచీపురంలో విష్ణు పెరుమాళ్ దేవాలయం ఉంది. ఆయన శేషశయనం మీద పడుకుని ఉంటాడు. భక్తిసారులు అని కులశేఖర యోగి వాహాన్ భక్తం ఘ్రిరేణు పరకాల మితీంద్ర విశ్రాన్ అని గురుస్తోత్రం చేస్తారు వైష్ణవ సంప్రదాయంలో.
భక్తిసారులు అని ఆళ్వారుల్లో ఒకరు. ఆ భక్తిసారులు ఆ వైష్ణవ దేవాలయంలో విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఆయనని ఒక దంపతులు నిరంతరం సేవిస్తూ ఆయన ఆకలి తీర్చడానికి ఒక పాత్రతో ఆవు పాలు తెచ్చి పెట్టేవారు. ఆయన తాగితే తాగేవారు, తాగకపోతే వదిలేసేవారు, లేదా కొద్ది పాలు తాగి వదిలేసేవారు. గురోచ్ఛిష్టం అని చెప్పి ఆ ప్రసాదాన్ని ఆ తల్లిదండ్రులు ఇద్దరు తాగేవారు. వాళ్ళకు కొడుకు పుట్టాడు, కణికణ్ణన్ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లాడికి. ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి గురుభక్తి నేర్పారు. వాడు రోజు విష్ణువాలయానికి వెళ్ళడం, గురువు గారిని సేవించడం, అంతే వాడి జీవితం. ఒక రోజున ఒక గూనితో ఉన్నటువంటి స్త్రీ కష్టపడి పైకి ఎత్తలేదు కదూ శరీరాన్ని, అలాగే కష్టపడి గుడంతా రోజు తుడిచి కడిగి చేస్తోంది ఆవిడ. దేవాలయాన్ని తుడవడం కడగడం అంత తేలిక విషయం కాదు, అదొక అద్భుతమైనటువంటి పుణ్యం. కాబట్టి ఆవిడ రోజు కడుగుతుంటే చూశాడు కణికణ్ణన్. ఒక రోజున వచ్చాడు గుళ్ళోకి, ఆవిడ తుడుస్తోంది. అరేరే గూనితో ఉందే, పాపం రోజు తుడుస్తుందే, ఈవిడికి గూని లేకపోతే ఎంత సేవ చేసుకునేదో అనుకుని గురువుగారి వంక చూశాడు. గురువుగారి అనుగ్రహం శిష్యుల్లోకి వచ్చింది. ఆయన వెళ్ళి ఆ గూని ముట్టుకున్నాడు. ఆవిడ నిండు యవ్వనంలోకి వచ్చేసి పరమ సౌందర్య రాశి అయి నిలబడింది. నిలబడి చక్కగా గుడి తుడిచి కడిగేస్తోంది. ఆమె దేవదాసి కాబట్టి ఇతరులను వివాహం చేసుకోదు. ఈ వార్త మహారాజుకి తెలిసింది. మహారాజుకి తెలిసి ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే కణికణ్ణన్ని పిలిచాడు. పిలిచి, ఏమో నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను, నువ్వేదో ఒక వృద్ధురాలు గూని స్త్రీని ముట్టుకున్నావుట, ఆమె గూని పోయిందిట, గుడి తుడిచిందిట, ఏది నన్ను కూడా ఒకసారి ముట్టుకుని యవ్వనం ఇయ్యి అన్నాడు. ఆయన అన్నాడు, ఆమెకి నేను గూని పోగొట్టడానికి కారణం నా శక్తి కాదు, మా గురువు గారి అనుగ్రహం. అది నా మీద పడింది, దాన్ని నేను ఆమె మీదకి తిప్పాను, ఆమెకి గూనిపోయింది. ఆమెకి గూని ఎందుకు పోగొట్టాను, ఆ సంకల్పం ఎందుకు వచ్చిందంటే ఆమె దేవాలయం తుడుస్తుంది, కడుగుతుంది, ఈశ్వరుణ్ణి సేవించుకుంటుంది. ఇప్పుడు ఈ ఆరోగ్యవంతమైన శరీరం ఉంది కాబట్టి మరింత ఉత్సాహంతో సేవిస్తుంది. నీకు యవ్వనం ఇస్తే ఇంకో 10 మంది రాణుల్ని తెచ్చుకుని భోగిస్తావు, నీకెందుకు యవ్వనం? భోగించిన దాని చేత వైరాగ్యాన్ని పొందు, నిన్ను ముట్టుకోను, నీకు ఇవ్వనివ్వను అన్నాడు. మా గురువుగారు అనుగ్రహించారు, నేను కాదు అనుగ్రహించవలసి, నిన్ను ముట్టుకున్నా నాకు ఆ శక్తి రాదు, ఎందుకంటే గురువుగారు అంగీకరించారు ఈ విషయం. రాజుకి కోపం వచ్చింది. దేశం నుంచి బయటికి పోవన్నాడు. అలాగే వెళ్ళిపోతానన్నాడు. ఆయన ఏం బెంగెట్టుకోలేదు. తిన్నగా విష్ణువాలయానికి వచ్చాడు. భక్తిసారులు కూర్చుని ఉన్నారు. అయ్యా, రాజుగారు నన్ను పిలిచి ముట్టుకోమన్నారు, యవ్వనం ఇమ్మన్నారు, ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పాను. గూనిదాన్ని ముట్టుకున్నాను అంటే దేవాలయ సేవ చేస్తోంది కాబట్టి ముట్టుకున్నానని చెప్పాను, గురువుగారు అనుగ్రహించరు మమ్మల్ని ఇలాంటి వాటికి, అందుకని ముట్టుకోనని చెప్పాను. కానీ ఆయన వినలేదు. కోపగించి నన్ను దేశం విడిచి వెళ్ళమన్నాడు. నాకేం బాధ లేదు, మీ గౌరవం నిలబడ్డం ప్రధానం, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. వెంటనే భక్తిసారులు లేచన్నారు, స్వామివారు పడుకుని ఉన్నారు శేషశయనం మీద, కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అన్నారు. ఆయన ఇంకేం అనలేదు. శిష్యవాత్సల్యం అంటే అది. కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అంటే కణికణ్ణన్ వెళ్ళిపోయాక నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయినా నువ్వు అలాగే పడుకుంటావా, అది దాని అంతరార్థం. నువ్వు లే అనలేదు, కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అదొక్కటే అన్నారు. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. విష్ణువు లేచి నిలబడితే ఆయన అన్నారు, నిలబడతావే, వెళ్ళాలి, నీ పెట్టి సర్దుకో అన్నారు. మాకంటే ఏమున్నాయి, నీకు శేషశయనం ఒకటి ఉంది కదా, పరుపు బెడ్డింగ్ కట్టు. ఆయన గబగబా చుట్టేసుకున్నాడు. చుట్టేసుకుని చంకలో పెట్టుకున్నాడు. పద, కణికణ్ణన్ ఎక్కడికి వెడితే అక్కడికి వెడదాం మనం. కణికణ్ణన్ ముందు ఎడుతున్నాడు, వెనక గురువు ఎడుతున్నాడు, వెనక ఈశ్వరుడు వెళ్ళిపోతున్నాడు. ముగ్గురు పాలార్ అని ఇప్పటికీ ఉంది క్షేత్రం. పాలార్ నది ఒడ్డుకి వెళ్ళారు. చీకటి పడింది. శ్రీ మహావిష్ణువు మహానుభావుడు, ఆయన భక్తుల వైభవాన్ని ప్రకటించద్దు. ఆయన అన్నాడు, చీకటి పడిపోయింది కదా భక్తి సారా, ఇప్పుడు ఎక్కడికి వెడతాం, ఇవాళ రాత్రి ఇక్కడ ఉందాం అన్నాడు. అని నించున్నాడు. పడుకో, వేసుకో శేషశయనం. ఆయన వెంటనే దాన్ని నిప్పుకుని వేసుకుని పడుకున్నాడు.